44 రోజులుగా నిరసన చేస్తున్న విశాఖ జిల్లా నక్కపల్లి మండలం రాజయ్యపేట మత్స్యకారులకు బీసీవై పార్టీ అధ్యక్షుడు రామచంద్ర యాదవ్ మద్దతు తెలిపారు. ప్రభుత్వ బండితో కంపెనీలు గ్రామస్తుల ఆరోగ్యంతో చెలగాటమాడుతున్నాయని ఆరోపించారు. అధికారంలోకి రాకముందు బల్క్ డ్రగ్ పార్కు వ్యతిరేకమన్న నాయకులు పదవిలోకి వచ్చేసరికి మాట మార్చారని మండిపడ్డారు. బల్క్ డ్రగ్ పార్క్ ను వెనక్కి తీసుకునే వరకు పోరాటం కొనసాగిస్తామంటున్న రామచంద్ర యాదవ్ తో మా ప్రతినిధి సతీష్ నాయుడు ఫేస్ టు ఫేస్. మా గ్రామ ముద్దాన్స్ అంటూ 44 రోజులుగా మత్స్యకారులు చేస్తున్న ధర్నాకి నిరసనగా మద్దతుగా మనకి బీసీవై పార్టీ రామచంద్ర యాదవ్ వచ్చారు. సార్ చెప్పండి, మిమ్మల్ని 2 సార్లు ఇక్కడికి రాకుండా అడ్డగించారు. ఎట్టకేలకైతే మీరు కోర్టు అనుమతులు ఇక్కడ రావడం జరిగింది. మీరు ఏ విధంగా మద్దతు ఇస్తున్నారు? ఒక్కటే చెప్తున్నాను, రాజయ్యపేట గ్రామస్తులు మత్స్యకారులు చేస్తున్న పోరాటంలో 100% న్యాయం ఉంది. వారు చేస్తున్న పోరాటం ధర్మబద్ధమైన పోరాటము. వారు చేస్తున్న పోరాటము వాళ్ళ జీవితానికి సంబంధించిన అంశము. ఖచ్చితంగా వారికి న్యాయం జరిగేంత వరకు ఇక్కడ ఏర్పాటు చేయదలబెట్టిన బల్క్ డ్రగ్ ఫ్యాక్టరీని మరో ప్రాంతానికి, ఎవరికి అభ్యంతరం లేని ప్రాంతానికి తరలించేంత వరకు బీసీవై పార్టీ పోరాటం చేస్తుంది, అండగా ఉంటుంది. ఎన్ని తప్పుడు కేసులు పెట్టినా, ఎన్ని వేధింపులు చేసినా ఆ విషయంలో వెనకడుగు వేయము, రాజీ లేని పోరాటం చేస్తామని చెప్పే సందర్భంగా తెలియజేస్తున్నాను. ఉద్యోగ కల్పన ధ్యేయంగా కూటమి ప్రభుత్వం చేస్తుంది. దానికి అనవసరంగా మత్స్యకారులు అడ్డుకుంటున్నారు. ఇది మా ప్రభుత్వం ఇచ్చింది కాదు, గత ప్రభుత్వంలో తీసుకొచ్చారని అంటున్నారు. దాన్ని మీరే గత ప్రతిపక్షంలో ఉన్నప్పుడేమో మీకు అండగా ఉంటామని చెప్పి ప్రకటనలు ఇస్తారు. అధికారంలోకి వచ్చిన తర్వాత ఈ విధంగా వేధించే కార్యక్రమం చేస్తారు. దీనికి ఎక్కడో ఒక చోట ముగింపు పలగాలి. ఈరోజు ఆంధ్రప్రదేశ్ రాష్ట్రంలో ఉన్న విశాలమైన 960 కిలోమీటర్ల తీర సంపదని ఏదో విధంగా మల్టీనేషనల్ కంపెనీలు, ఖండాంతర కంపెనీలకు కుమ్ముక్కయ్యి కుట్రలు చేసి ఈ తీర ప్రాంతాన్ని, అదేవిధంగా బీచ్ శాండ్ని దోపిడీ చేయాలనే కుట్రల పన్ని ఈ విధంగా పరిశ్రమల పేరు చెప్పి అవినీతి చేసే కార్యక్రమం తప్ప ఇది ఉద్యోగ కల్పన కాదు, ఇది అభివృద్ధి కాదు. దీని మీద ఖచ్చితంగా పోరాటం కొనసాగిస్తాము. వీళ్లకు మేలు జరిగేంత వరకు, న్యాయం జరిగేంత వరకు పోరాటం చేస్తాం. డేటా సెంటర్ వల్ల మత్స్యకారులకి హాని జరుగుతుందని సార్, అది ఏ విధంగా సార్? ఈరోజు ప్రపంచ దేశాలన్నీ కూడా ఈ డేటా సెంటర్లను వ్యతిరేకిస్తుంటే, భారతదేశంలో ఉన్న చాలా రాష్ట్రాలు వ్యతిరేకిస్తుంటే, ఆంధ్రప్రదేశ్ రాష్ట్రం మాత్రము వేల కోట్ల రూపాయలు దీని మీద రాయితీలు ఇస్తూ ఈరోజు మళ్ళీ తీర ప్రాంతాన్ని కార్పొరేట్ కంపెనీల యొక్క గుప్పెట్లకి తీర్చుకోవడానికి, తద్వారా వేల కోట్ల రూపాయల అవినీతి చేయడానికి ప్రయత్నం చేస్తోంది. డేటా సెంటర్ ఏర్పాటు ఎక్కడ చేసినా దీనికి సంబంధించిన కేబుల్స్ సముద్ర మార్గం ద్వారా తీసుకెళ్లాలి. కాబట్టి ఖచ్చితంగా అప్పుడు నో ఫిషింగ్ జోన్ ప్రకటిస్తే మొట్టమొదటిసారిగా నష్టపోయేది మళ్ళీ మత్స్యకారులే. ఈ విధంగా ఈ రాష్ట్రంలో ఉన్న లక్షలాది మంది మత్స్యకారుల యొక్క జీవితంతో ఆడుకోవడానికి ప్రభుత్వం ప్రయత్నం చేస్తోంది. వీళ్ళ ఆటలు కొనసాగవు. ఖచ్చితంగా బీసీవై పార్టీ దీనికి వ్యతిరేకంగా పోరాటం చేస్తుంది. సార్, ఈ ఉద్యమాన్ని ఆఖరికి ఎక్కడ వరకు తీసుకువెళ్తారు సార్? ఖచ్చితంగా బాధితులకు న్యాయం జరిగేంత వరకు బీసీవై పార్టీ పోరాటం చేస్తుంది. ఇది ఏదేమైనప్పటికీ మత్స్యకారులకి అన్యాయం జరుగుతుంటే అయితే మేము బీసీవై పార్టీ అయితే ఊరుకునేది లేదు. వాళ్ళకి న్యాయం జరిగేంత వరకు కూడా మేము పోరాటం చేస్తామంటుంటూ బీసీవై పార్టీ రామచంద్ర యాదవ్ తెలియజేస్తున్నారు. కెమెరామెన్ శ్రీనివాస్, సతీష్ నాయుడు, 99 టీవీ, విశాఖపట్నం.